హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఇది నిన్నటి వ్లాగ్. నేను పొద్దున్న లేచిన వెంటనే పాలు వేడి చేసేసుకొని టీ పెడతాను. పెట్టి ఒక పక్క ఏదో ఒక కషాయం అనేది మా వారి కోసం కాస్తాననమాట. తర్వాత నలుగురికి స్నానానికి నీళ్లు పెట్టేశాను. నిన్న నైటు ఎందుకో సరిగ్గా పడుకోలేదండి మా బాబుకి. ఒకటే దగ్గు. వాడు పడుకోలేదు. వాడికి ఏమైనా ఫీవర్ వస్తుందేమో అని నేను కూడా సరిగ్గా పడుకోలేదు. ప్రతి హాఫ్ అన్ అవర్‌కోసారి లేచి ఫీవర్ వస్తుందేమో అని కొంచెం టెన్షన్ పడ్డాను. ఒకటే దగ్గనమాట నైట్ అంతా. ప్రొద్దున్నే లేచాను. కానీ మనసంతా ఏదో డల్‌గా ఉంది. టీ పెట్టాను. మా వారు నేను బ్రష్ చేసుకొని టీ తాగుదాము అని ఇద్దరం గ్లాసెస్‌లో టీ పోసుకున్నాము. నేను టీ మా వారికి ఇవ్వబోతుంటే నా చెయ్యి తగిలి టీ అనేది మొత్తం ఒలికిపోయిందనమాట. మళ్ళీ బ్రెయిన్‌లో ఇదొకటి ఏంటి పొద్దున్నే ఇలా అయింది అని చెప్పి ఏదో ఆలోచన మనసులో అలా పడిపోయిందనమాట. ఇట్లా అయింది ఏంటి అని. ఎందుకంటే మా బాబుకి ఏదన్నా ఫీవర్ గానీ, కోల్డ్ గానీ ఏదైనా చేసినా త్వరగా తగ్గదు. కనీసం ఒక 10 డేస్, 15 డేస్ వరకు హాస్పిటల్ చుట్టూ తిరగాల్సొస్తదనమాట. అందుకని కొంచెం టెన్షన్ అనిపిచ్చింది. వెంటనే హాస్పిటల్‌కి కాల్ చేసి ఓపీ అయితే రాయించుకొని హాస్పిటల్‌కి వెళ్ళి చూపించాననమాట. అయితే అసలు ఈ వీడియో పెట్టొద్దు అనుకున్నాను. కానీ డైలీ వీడియో చేయాలి అనే రూల్‌ని బ్రేక్ చేయకూడదు. అసలు వీడియో అనేది ఆపకూడదు. ఈ ఇయర్ ఎలా అయినా నా సక్సెస్‌ని మా ఇంట్లో వాళ్ళకి చూపించాలి అని నేనైతే డిసైడ్ అయ్యాను. ప్లీజ్ నచ్చకపోతే క్షమించండి. హాస్పిటల్ క్లిప్స్ కూడా యాడ్ చేశాను. డాక్టర్ గారు చెక్ చేశాక సిరప్‌లు అయితే ఇచ్చారు. మా బాబుకి 7 ఇయర్స్ అండి. ఆ సిరప్పులు తాగించాలంటే తల ప్రాణం తోకకొచ్చేస్తుందనమాట. అసలు నాకే కాదు, చిన్నపిల్లలు ఉన్న తల్లిదండ్రులందరికీ ఇదే బాధ కదండి. సిరప్పులు తాగించాలంటే అస్సలు తాగరు. వామిటింగ్స్ చేసేసుకుంటారు. మళ్ళీ ఇవన్నీ ఎక్కడ తిప్పుతాయో అని నాకు టెన్షన్ అనమాట. మా వాడికి సిరప్ పోస్తే చాలు వామిటింగ్ చేసేసుకుంటా ఉంటాడు. ఆ వామిటింగ్స్ అనేవి అయితే అస్సలు కంట్రోల్ అవ్వవు. 2, 3 సార్లు హాస్పిటల్‌కి వెళ్ళాల్సిందే అనమాట. ఏంటో అండి, పిల్లలకి ఏదన్నా అయితే అస్సలు బ్రెయిన్ పనిచేయదు కదా. ఓకే అండి, ఈ వీడియో నచ్చకపోతే క్షమించండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.